మానవ శరీరంలో అత్యంత కీలక భాగమైన గుండె పరీక్షణ కోసం మెడికవర్ ఆసుపత్రి శ్రీకారం చుట్టింది. యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ పేరుతో ఎంవిపి కాలనీ మెడికవర్ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత జాతీయ క్రికెట్ జట్టు క్రీడాకారుడు కోన శ్రీకర్ భరత్ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి గౌరవ అతిథిగా మెడికవర్ చైల్డ్ అండ్ ఉమెన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ కన్సల్టెంట్ అనస్థీషియన్ డాక్టర్ ఎం సుజనాదేవి జేకే న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. గుండె పరీక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు ఆమె తెలియజేశారు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నా నమస్కారం. సో ఈరోజు మేము చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం, ఎస్పెషలీ ఫర్ ద యంగర్ జనరేషన్. అంటే ప్రెసెంట్ అండ్ న్యూయర్ జనరేషన్ కోసం మేము ఒక హార్ట్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అని పెట్టాం. ఎందుకంటే మన వరల్డ్లో చాలామంది కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ జబ్బులతో చనిపోతున్నారు. ఇట్ ఈస్ ద లీడింగ్ కాజ్, కానీ అది మోస్ట్ ప్రివెంటబుల్ అని మేము చెప్తాం. దాన్ని మనం ఆపొచ్చు. ఎలాగా? ఫస్ట్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకొని, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ కానీ, ఒబేసిటీ, ఊబకాయ ఉండడం వల్ల కానీ, లేదా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇవన్నిటిని మనం ఎదుర్కోవాలి. దానికోసం మన అవేర్నెస్ క్రియేట్ చేసి దానికి సరిపడిన ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక స్క్రీనింగ్ ప్యాకేజ్ మేము డిజైన్ చేసాం మా కార్డియాక్ టీమ్ అంతా కలిసి. సో మీరు ఇవి అండర్గో అవుతే ఒక 50-60sలోనే హార్ట్ అటాక్ వస్తుందని కాదు, అది మనకి ఎర్లీగానే సైలెంట్గా మన హార్ట్లో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం ప్రివెంట్ చేయటం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక ప్రివెన్షన్గా ఒక హ్యాపీయర్ అండ్ హెల్దియర్ టుమారో ఇద్దాం అనుకుంటున్నాం. మేడం, అంటే ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే 30 to 40 అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టారు. ఏంటి దాని అర్థం? 30 to 50s అంటే 30 to 50 అప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోండి, ప్రివెంటివ్గా ఉండండి. చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎదుర్కొని స్క్రీనింగ్ చేసుకోండి. మీకు మామూలు ఇన్వెస్టిగేషన్స్ లాగే జస్ట్ ఒక రొటీన్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ లాగా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము పెట్టాం. అది మీరు చేసుకుండగా మీ నంబర్స్, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలిస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ అంటే ఏమి పెద్ద ట్రీట్మెంట్స్ ఏం కాదు, చిన్న మెడికల్ ట్రీట్మెంట్ లాగా అండర్గో అవుతే మీరు సడన్ హార్ట్ అటాక్స్ కానీ లేదా ఏదైనా సడన్ ప్రాబ్లమ్స్ ఇన్ హార్ట్ కానీ ఎదుర్కోవచ్చు అని చెప్తాం. మేడం, ఇప్పుడు గతంతో పోల్చుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే అంటే ఆకస్మిక మరణాలు కూడా గుండెపోటు కారణంగా కూడా చిన్న వయసులోనే అంటే శారీరకంగా మంచి దారుఢ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఈ విధంగా అనుకోకుండా మృత్యుపడుతున్నారు. దీనికి గల కారణం ఏమంటారు? ఇప్పుడున్న జనరేషన్కి లైఫ్ స్టైల్ చాలా చేంజెస్ వచ్చేసాయి. చాలా పొల్యూషన్ కానీ, కెమికల్స్ కానీ, ఆ న్యాచురల్ ఫుడ్ అన్నది కానీ అవన్నీ మనకి తక్కువ అయ్యాయి. సో ఇవన్నీ మేము మార్చుకోమని చెప్తున్నాం. రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇవన్నీ కంట్రోల్ చేయమని చెప్తున్నాం. మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, అడిక్వేట్ స్లీప్ ఉంచుకోండి, ఎక్కువ ఒత్తిడికి, స్ట్రెస్కి గురవ్వద్దు, ఇవన్నీ చెప్తూ ముందుగా. కానీ మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్, లేదా దాని తర్వాత రీహాబిలిటేషన్ సపోర్ట్, ఇవన్నీ మనకు వచ్చాయి. కాబట్టి అవి ఉపయోగించుకొని ముందుగా టెస్ట్ చేయించుకొని తొందరగా మీరు దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తాం. మేడం, ఆఖరిగా ఈ రోజు చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ నడక అనేది బాగా తగ్గిపోయింది. నడక బాగా తగ్గిపోయింది. ఇప్పుడు బైక్స్ కానీ లేకపోతే ఓన్ వెహికల్స్ కానీ వీళ్ళు ప్రయాణిస్తున్నారు. అంటే నడక బాగా తగ్గించారు. నడక తగ్గిపోవడం కూడా ఈ గుండె సంబంధిత సమస్యలకు కారణమా? డైలీ ఏదో ఒక రకంగా ఒక ఎక్సర్సైజ్ ఉండాలని చెప్తాను. అది నడకనే కాదు, మీకు ఇష్టమైంది ఏదైనా చేయండి. వాకింగ్, రన్నింగ్, డాన్స్ చేయండి, ఏరోబిక్స్ చేయండి, ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా చేయండి. బట్ టాక్ అండ్ వాక్ లాంటివి పొల్యూషన్ లేని చోట మంచి పచ్చనిదనం ఉన్న ప్లాంట్స్ దగ్గర ఆక్సిజన్ పీల్చుకుంటూ మీకు స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే మీకు యాక్టివ్నెస్ ఉంటుంది, మంచి హ్యాపీ హార్మోన్స్ వస్తాయి, హెల్దీగా కూడా ఉంటారు. అలాగే స్లీప్ కూడా అడిక్వేట్గా ఉంచుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, మీకంటూ మీ ప్రైవసీ, ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఒక పాజిటివిటీ, స్మైల్స్ని పంచండి. మేడం, ఫైనల్గా మీ తరపునటువంటి కిరీటం కోసం ఒకసారి చెప్పండి, అది ఎలా సాధ్యమైంది, ఎలా వచ్చింది? నేను ముందుగా ఒక డాక్టర్ని, ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి అనస్థీషియా చేస్తుండగా నా ఫైనల్ ఇయర్లో ఎఫ్షియా అని మిస్ ఇండియాకి అప్లై చేశాను. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. బట్ నా నేషన్ని సర్వ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి డాక్టర్ అవనివ్వండి, మిస్ ఇండియా అవనివ్వండి, ఆఖరికి నేను సర్వ్ చేసేది నా నేషన్నే. కాబట్టి దానికోసం కష్టపడి నేను ప్రస్తుతం ఎఫ్షియా మిస్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ 2025 అయ్యాను. ఈ నవంబర్లో ఎఫ్షియా మిస్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఎందుకంటే మీరు అందరూ బాగుందని చెప్పి కోరుకుంటున్నారు, మరోవైపు మీరు మీ అందాల పోటీలు కూడా రాణిస్తున్నారు.
ఒకవైపు మీ ఆసుపత్రితో పాటు విశాఖని, ఆంధ్రప్రదేశ్ని జాతీయ స్థాయి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ముందుగా మీకు అభినందనలు మేడం. ఓకే ఓకే ఇది అంటే ఏదైతే మనిషి ఆరోగ్యంగా ఉన్నారంటే ప్రతినిత్యం ప్రస్తుతం ఉన్నటువంటి ఒత్తిడి నిండినటువంటి ఈ జీవనంలో కాస్త రిలాక్సేషన్ అనేది అవసరం, కాస్త వ్యాయామం అనేది అవసరం. ఆ వ్యాయామం అంటే అది నడక కావచ్చు, లేదా డ్యాన్స్ కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, ఏదో ఒకటి శారీరక శ్రమ అనేది ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రధానంగా ఈ గుండె సంబంధించిన సమస్యలు వచ్చే కారణం ఉంది. ఆ తర్వాత మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లు, తదితర మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. ఆ సమస్య నుంచి త్వరగా బయటపడాలి. ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే ఆ గుండె సంబంధిత సమస్యలకు గురైనట్లయితే మెడికవర్లో ఒక అత్యుత్తమమైనటువంటి చికిత్సను అందిస్తున్నారు. ఇది వదలగా పరిస్థితి. ఈ వీడియో గురించి హేమంత్ జగదీష్ కుమార్, జేకేశ్వర విశాఖలోని మెడికవర్ ఆసుపత్రి నుంచి.